ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసం అంటేనే చాలా మ్యారేజెస్ జరుగుతాయి. మాకు తెలిసిన వాళ్ళు మ్యారేజ్ కి ఇన్వైట్ చేశారు. ఎక్కడో కాదండి, విజయవాడ. ముందుగా మేము దేవుడికి దండం పెట్టుకొని ఇక మ్యారేజ్ కి అయితే అందరం రెడీ అయి బయలుదేరాము. ఎవరో కాదండి, మా తెలిసిన ఆంటీ వాళ్ళే. అందరం కూడా ఒకే బ్లాక్ లో ఉండేవాళ్ళం, పక్క పక్కన హౌసెస్ లో. వాళ్ళ రెండవ డాటర్ కి, మౌనికకి మ్యారేజ్. ఆంటీ వాళ్ళకి ఇద్దరు డాటర్స్, దీప్తి, మౌనిక. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మాకు బాగా తెలుసు. మా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు 7th 8th అలా చదువుతున్నారంతే. చాలా క్లోజ్గా ఉంటామండి. మ్యారేజ్కి మా ఫ్యామిలీ, మా తోడికోడల ఫ్యామిలీ, మా మరిది ఫ్యామిలీ అందరం కలిసి బయలుదేరాము. మా మరిది కృష్ణ వాళ్ళైతే బైక్ మీద వస్తున్నారు. ఇక మేమైతే ముందు ఆటోలో బయలుదేరాము. వాళ్ళ అబ్బాయి కూడా మాతో పాటే వచ్చాడు. విజయవాడ అయితే వచ్చేసాము. మ్యారేజ్ అయితే బెన్ సర్కిల్ జ్యోతి కన్వెన్షన్ హాల్లో అయితే జరిగిందండి. మేము వెళ్ళిన కాసేపటికి మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. వాళ్ళ కోసం మేము అక్కడ కాసేపు ఫంక్షన్ హాల్లో మొత్తం కూడా రియల్ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. మేము వెళ్ళేసరికి కన్యాదానం, తాళి కట్టడం అయితే అయిపోయిందండి. కొంచెం లేట్ అయింది కదా, విజయవాడ అంత దూరం కదా. ఇక అప్పటికే తలంబ్రాలు వేసుకోవడం అయితే బిగించేశారు. ఒక పక్కన పెళ్ళైతే జరుగుతుంది. మేమైతే సరదాగా కొన్ని పిక్స్ అయితే దిగాము. మేము వెళ్ళేసరికి తలంబ్రాలు వేసుకోవడం బిగించేశారు అన్నాను కదా, మీరు చూడండి. తలంబ్రాలు వేసుకోవడం అయితే చాలా సరదాగా జరిగింది. పెళ్లిలో కన్యాదానం, తాళి కట్టడం ఇవన్నీ సీరియస్గా జరుగుతూ ఉన్నా, ఇక తలంబ్రాల విషయంకి వచ్చిన, ఉంగరాలు తీయడం విషయానికి వచ్చినా సరే కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలంబ్రాలు వేసుకుంటే ఇక చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా ముఖాల్లో ఆనందంతో ఇక వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారండి మ్యారేజ్ మటుకి.
అక్కడంతా ఫుల్ బిజీగా ఫుల్ వాళ్ళ రిలేటివ్స్ మొత్తం ఉన్నారు. ఇక మేమైతే తలంబ్రాలు వేసుకోవడం అయిపోయిన తర్వాత మేము మా తోటికోడలు వాళ్ళు మా మరిది వాళ్ళు అందరం కూడా నూతన దంపతులకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చి అయితే కిందకి వచ్చి కూర్చున్నాము. మేము విష్ చేస్తుంటే మౌనిక ఆంటీ అంకుల్ కూడా చాలా దంపతులకి ఈ విధంగా హారతి ఇచ్చారు అందరూ కలిపి. మేడం మేడం ఒక ఫోటో తీద్దాం కొంచెం వెనక్కి. ఓకే రెడీ సార్. హారతి వెలిగించారండి కొంచెం. ఇది ఒక ఫోటో అయిపోతే ఇచ్చేసి. హారతి వెలిగించారు కదా పని చేయాలి. ఓకే ఇచ్చేమను కావాలంటే కొంచెం ఆగుతారు వాళ్ళు. అటు సైడ్కి రమ్మనండి. చిన్నవండి హారతి ఇవ్వమనండి. ఇచ్చేయండి హారతి ఇవ్వండి. బట్టలు ఇచ్చిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇస్తున్నారా? నూతన దంపతులకి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా కొంతమంది అయితే వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. ఇక ఇదిగోండి పద్మాంటి అన్నాను కదా, ఆ ఆంటీని వెళ్ళగానే చాలా బాగా పలకరించారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈలోగా మా అమ్మగారికి తెలిసిన వాళ్ళు అయితే కనిపించారు. ఎవరో కాదండి, మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు. వాళ్ళు మేము చిన్నప్పుడు ఒకే బ్లాక్ లో ఉండేవాళ్ళము. ఇంకా అమ్మ వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇక అందరం కలిసి మ్యారేజ్ చూస్తే ఎంజాయ్ చేసాము. మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేము అందరం కూడా సరదాగా కొన్ని పిక్స్